ఏమే మేకప్ ముర్సుపల్లి శరం లేని షర్మిల. ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెల్ని ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల్ని పట్టుకుని ఈ వైసీపీ సానుభూతిపరుడు ఎంత జుగుప్సాకరమైన మాటలు అంటున్నాడో మీరు విన్నారు కదా. చంద్రబాబుది బాగా రుచిగా ఉన్నట్లుంది. ఇది ఈయనొక్కడికే ఉన్న జబ్బు కాదు, మొత్తం వైఎస్ఆర్సీపీలో కింది స్థాయి నుండి పై స్థాయి నాయకులందరికీ ఉన్న జబ్బు. ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు. సొంత తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేసి ఆస్తి కోసం కోర్టుకి ఇచ్చిన జగన్ రెడ్డి నాయకత్వంలో మహిళల మర్యాదను మంటగలుపుతూనే ఉన్నారు. ఇదంతా సంకర ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో అవుతున్నట్టు. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి స్త్రీలని సంకర జాతిగా పోల్చి అవమానించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే? ములుగు మీడియా జర్నలిస్ట్ కృష్ణరాజు రాజధానిలో స్త్రీలను వేశ్యలుగా పోల్చాడు. వైసీపీ నాయకులు ఒకరిని మించి ఒకళ్ళన్నట్లు వికృత బుద్ధిని చాటుకున్నారు. మీకేమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? అంబటి రాంబాబు ఆడవారిని ఆట బొమ్మల్లా భావించి ఇంకేం చేస్తారు అని వెకిలిగా మాట్లాడాడు. అవన్నీ ఏముందబ్బా హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు రమ్మంటారు. అప్పటి వైసీపీ మంత్రి అవధి శ్రీనివాస్ అరగంట అంటూ తోటి నాయకురాల్ని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అప్పటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ చేసి దొరికిపోయాడు. రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అదేంత పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. ప్రసన్న కుమార్ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే మరీ దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యేని ఎంతో హీనంగా అవమానించాడు. ఇవి కేవలం ఒక స్థాయిలో ఉన్న నాయకులు చేసినవి మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలకు లెక్కే లేదు. స్త్రీలు ఎక్కడ అవమానింపబడతారో అక్కడ నాశనం తప్పదని వైసీపీ నాయకులు గత ఎన్నికల నుండి ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేరు.